మద్నూర్ మండలంలో మార్కెట్ కమిటీ ఆవరణలో కొనసాగుతున్న సోయా కొనుగోళ్లు ఇప్పటి వరకు ఎన్నో వేల క్వింటాల వరకు కొనుగోలు పూర్తయ్యాయి. కానీ ఇంకా 8,000 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేను కలవగా వెంటనే స్పందించిన ఆయన సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తీసుకెళ్లారు. మిగిలిన సోయాను కూడా తక్షణమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మార్క్ఫెడ్ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే కొనుగోలు పూర్తయ్యే వరకు ఎటువంటి అడ్డంకులు ఉండవని వెల్లడించారు. గత 20 రోజుల నుండి మద్నూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ ఆవరణలో జరుగుతున్నటువంటి సోయా కొనుగోలు కేంద్రం మూతపడడంతో 8,000 క్వింటాళ్ల సోయా మిగిలిపోయి రైతులు పరేషాన్లో ఉన్నారు. రైతుల పరేషాన్ని గమనించి మేము హైదరాబాద్కు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తోట లక్ష్మణరావు దగ్గరికి వచ్చాము. ఆయన స్పందించి మార్క్ఫెడ్ చైర్మన్ గారిని తన క్వార్టర్స్ పిలిపించి మా రైతుల పట్ల ఆశ చూపి సోయా కొనుగోలు అని విజ్ఞప్తి చేయడంతో ఆయన స్పందించి లెటర్ పెడతామని చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారికి మా ఎమ్మెల్యే సభ వెంబడి మేము అందరం వచ్చి మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మంత్రి గారు కూడా కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు ఒకవేళ ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే ఢిల్లీకైనా వెళ్లి తప్పకుండా రైతుల సోయాని కొనుగోలు చేపిస్తామని మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది.